Hey guys, what's up? Parents and students of Telugu states. మీకు ఒక క్వశ్చన్. ఈ మంత్ ట్యూషన్ ఫీ ఎంత కట్టారు? మార్నింగ్ ట్యూషన్స్, ఈవినింగ్ ట్యూషన్స్, వీకెండ్ ట్యూషన్స్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ సపరేట్, రైట్? వీటన్నిటితో పని లేకుండా ఓపెన్ ఏఐ ఇప్పుడు ఒక అమేజింగ్ ఫీచర్ని లాంచ్ చేసింది. అదే స్టడీ అండ్ లెర్న్. ఈ ఫీచర్ స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఆల్ ద ChatGPT యూజర్స్. ఇఫ్ ఐ టెల్ యూ, ఇది మీ హౌస్లో ఒక పర్సనల్ ట్యూటర్ లాగా వర్క్ చేస్తుంది. ఇక ట్యూషన్స్ మిస్ అయ్యారని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. టుడే ఐమ్ గోనా షో యూ హౌ దిస్ new feature can replace these tuitions and make your kids smarter. Welcome to the channel AI the Other Mind. Let's get into the video. సో మీరందరూ ChatGPTని ఆల్రెడీ యూస్ చేస్తుంటారు కదా. ఓపెన్ AI రీసెంట్గా ChatGPTలో స్టడీ మోడ్ అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చింది. ఇది నార్మల్ ఏఐలా డైరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చేది. అంటే మనం ChatGPTని ఏదైనా క్వశ్చన్ అడిగినా, ఏదైనా ప్రాబ్లం అడిగినా అది డైరెక్ట్ సొల్యూషన్ ఇస్తుంది కదా. స్టూడెంట్స్ దాన్ని కాపీ పేస్ట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఈ స్టడీ మోడ్ ఎనేబుల్ చేసి క్వశ్చన్ అడిగినప్పుడు ఇది వీళ్ళని క్వశ్చన్ అడుగుతూ వాళ్ళ నాలెడ్జ్ చెక్ చేస్తూ వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇది 11 ఇండియన్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రీ ప్లస్ ప్రో టీమ్స్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్లో ఇది అవైలబుల్ ఉంది. ఈ మోడ్ స్టూడెంట్స్ని స్పూన్ ఫీడింగ్ చేయదు. ఇన్స్టెడ్ క్వశ్చన్స్ అడిగి హింట్స్ ఇస్తూ వాళ్ళ నాలెడ్జ్ని చెక్ చేస్తూ వాళ్ళని సెల్ఫ్ లెర్నింగ్ వైపు పుష్ చేస్తుంది. లైక్ ఒక ఇంటెలిజెంట్ హోమ్ ట్యూటర్ లాగా. ఇదే కాకుండా దీంతో మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా అవ్వచ్చు. అంటే మీరు ఎగ్జామ్ ఏదైనా ఉందనుకోండి, దీన్ని క్విజ్ మీ అని అడిగినప్పుడు ఇది మీకు క్విజ్ కండక్ట్ చేస్తుంది, క్వశ్చన్స్ అడుగుతుంది. దానికి మీరు ఆన్సర్స్ ఇస్తున్నప్పుడు అది చెక్ చేసి, అంటే మీరు ఆల్రెడీ దాన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, దానికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారా లేదా అని చెప్పి మీకు ఫర్దర్గా అది గైడెన్స్ ఇస్తుంది. సో ఇది బేసిక్గా స్టూడెంట్స్ కరెంట్ నాలెడ్జ్ని, వాళ్ళ స్కిల్ లెవెల్స్ని చెక్ చేసి వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇది వాళ్ళని క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది గ్యాదర్ చేసుకొని దాన్ని మెమరీలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ ఇస్తూ అది మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ని బిల్డ్ చేస్తుంది. సో ఈ స్టడీ మోడ్ స్టూడెంట్స్ని క్రిటికల్ థింకింగ్ చేయమని ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న డెమో చూద్దాం. స్టడీ మోడ్ని ఎలా ఎనేబుల్ చేయాలి, దాంట్లో ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద డెమో. ChatGPTని బ్రౌజర్లో కానీ ChatGPT యాప్ కానీ ఓపెన్ చేయండి. టూల్స్లో స్టడీ అండ్ లెర్న్ దాన్ని ఎనేబుల్ చేయండి. దాట్స్ ఇట్. మీరు స్టడీ మోడ్లోకి ఎంటర్ అయిపోయారు. నౌ ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను దానికి. సో ఆ ప్రాంప్ట్ చూడండి. ఐఎమ్ అ 10th క్లాస్ స్టూడెంట్, కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ ద హైట్ ఆఫ్ అ ట్రీ యూజింగ్ ట్రిగ్నోమెట్రీ. ఐ ఓన్లీ నో ద బేసిక్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అని చెప్పి దానికి ముందే నా నాలెడ్జ్ని చెప్తున్నాను. సో అదేం చెప్తుంది, లెట్స్ గో స్టెప్ బై స్టెప్ అండ్ యూజ్ వాట్ యూ ఆల్రెడీ నో. సో ఫస్ట్ నీకేం తెలుసో దాన్ని బట్టి లెట్స్ ప్రొసీడ్ అని చెప్తుంది అది మనకి. అండ్ అదొక సిచ్యువేషన్ సెటప్ కూడా చేసింది ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. విజువలైజ్ ద ప్రాబ్లమ్. ఇమాజిన్ యూర్ స్టాండింగ్ ఎట్ ఎ ట్రీ ఫ్రమ్ సర్టెన్ డిస్టెన్స్ అని చెప్పి అదొక సిచ్యువేషన్ సెటప్ చేసింది. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, యాంగిల్ అని చెప్పి అదొక ఫార్ములా ఇచ్చింది. tan θ = ఆపోజిట్ బై అడ్జసెంట్. అది మనకి కొన్ని వాల్యూస్ ఇచ్చి ఆ ఈక్వేషన్లో అప్లై చేయమని చెప్తుంది. సో ద హైట్ ఆఫ్ ద ట్రీ ఇస్ 30 meters అని చెప్తుంది. అండ్ దెన్ మీరు కింద అబ్జర్వ్ చేస్తే ఐ వాంట్ టు చెక్ యువర్ అండర్స్టాండింగ్ బిఫోర్ వీ గో డీపర్ అని చెప్పి అదొక నోట్ ఇచ్చింది. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఏమర్థం కాలేదు అనేది దానికి చెప్తే దాన్ని బట్టి ఫర్దర్గా అది మిమ్మల్ని అసెస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. Can you explain me about Pythagoras theorem? Enter. Sure, let's start simple and build it up step by step. So first I want to check, do you already know what a right angled triangle is? A triangle where one angle is exactly 90 degrees. Because Pythagoras theorem only works for right angled triangles. So అది డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. ఇట్ ఈస్ ఆస్కింగ్ అ క్వశ్చన్. ఇట్ ఈస్ చెకింగ్ అవర్ నాలెడ్జ్. రైట్, డూ యూ ఆల్రెడీ నో వాట్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్. సో అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలుసా నీకు అని అడుగుతుంది ఫస్ట్, బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ఆఫ్ దాట్. రైట్, సో హియర్ ఇస్ ద ఐడియా. ఇమాజిన్. సో అదొక సిచ్యువేషన్ సెటప్ చేసింది. హియర్ ఇస్ ద ఐడియా అని చెప్పి, ఇమాజిన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇట్ హ్యాస్ హైపోటెన్యూస్, బేస్, హైట్, పైథాగరస్ థియరమ్ సేస్. సో డైరెక్ట్గా అది ఈక్వేషన్ ఇవ్వకుండా అదొక ఎక్స్ప్లెనేషన్ మోడ్లో గైడెన్స్ ఇస్తుంది. అండ్ దెన్ లాస్ట్లో టు మేక్ షూర్ యూ గాట్ ఇట్, లెట్స్ ట్రై స్మాల్ యాక్టివిటీ అని చెప్పి అది మనకు ఒక యాక్షన్ ఐటమ్ ఇచ్చింది. If a right angle has sides 5 centimeters and 12 centimeters, can you tell me what the hypotenuse length will be? Use the formula అని చెప్పి ఒక ఫార్ములా ఇచ్చింది. సో అది మనకి ఎంత అర్థమైంది అనేది కూడా అది టెస్ట్ చేస్తుంది. ఇంతకు ముందులో ఇది డైరెక్ట్ సొల్యూషన్ ఇచ్చేసి ఇట్స్ డన్ అని చెప్పట్లేదు. రైట్, అది మన నాలెడ్జ్ని చెక్ చేస్తుంది, మనకి యాక్షన్ ఐటమ్స్ ఇస్తుంది, మనకు చిన్న హోంవర్క్ లాగా ఇస్తుంది. మనం ఇచ్చే ఆన్సర్స్ని బట్టి అది ఫర్దర్గా నీకు అసెస్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ అ గ్రేట్ వే టు లెర్న్ మోర్ అబౌట్ what you don't know or maybe what you already know. సో మీరు ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే నేను దానికి స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను, ఐఎమ్ 10th క్లాస్ స్టూడెంట్ అని చెప్పి. ద రీజన్ బీయింగ్, దానికి మనం అలా చెప్తే అది ఎవరితో డీల్ చేస్తున్నాం మనం అని చెప్పి ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళకి తగ్గట్టుగా అది అసెస్ చేస్తుంది అనమాట. 10th క్లాస్ స్టూడెంట్ అంటే 10th క్లాస్ స్టూడెంట్కి తగ్గట్టుగా, 8th క్లాస్ అంటే 8th క్లాస్ వాడికి తగ్గట్టుగా, ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ లెవెల్స్కి తగ్గట్టుగా
అది అసిస్టెన్స్ ఇస్తుంది అనమాట. సో ఆల్వేస్ ట్రై టు గివ్, మీరు ఏ క్లాస్లో ఉన్నారు లేదా మీకు ఎంత నాలెడ్జ్ ఉందో ఆల్రెడీ, మీకు అసలు ఏం తెలుసు తెలీదు అని దానికి చెప్తే దాన్ని బట్టి అది మీకు అసిస్టెన్స్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఐ సెడ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ కర్నల్. అదేం అడుగుతున్నా చూడండి, బిఫోర్ వీ డైవ్ ఇన్ టు కర్నల్ కెన్ యూ టెల్ మీ వాట్ సబ్జెక్ట్ యూ ఆర్ స్టడీయింగ్, బికాస్ కర్నల్ అనేది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటుంది కదా, లైక్ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, మెషిన్ లెర్నింగ్ అని చెప్పి. సో అవి ఇచ్చి ఇందులో దేన్ని రిఫర్ చేస్తామని అడుగుతుంది. సో ఐ సెడ్ ఐఎమ్ రిఫరింగ్ టు కంప్యూటర్ సైన్స్. అండ్ దెన్ గ్రేట్, కంప్యూటర్ సైన్స్లో కర్నల్ ఈజ్ అ కోర్ పార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి అదొక సిచ్యువేషన్ని బిల్డ్ చేసింది. అగైన్ హార్డ్వేర్ అంటే మెషిన్స్ అండ్ వర్కర్స్ అని, ఇమాజిన్ అప్లికేషన్స్ అంటే ఎంప్లాయీస్ డూయింగ్ దేర్ టాస్క్స్ అని, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మేనేజర్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పి దెన్ ఇట్ సెడ్ కర్నల్ ఈస్ ద మేనేజర్స్ బ్రెయిన్. డోంట్ యూ థింక్ ఇట్స్ ఇన్సేన్? ఐ మీన్ అది చాలా ఈజీ ఎగ్జాంపుల్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా. అండ్ దెన్ మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద కర్నల్, టైప్స్ ఆఫ్ కర్నల్స్, అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకి ఏమైనా డయాగ్రామ్ కావాలా టు విజువలైజ్ సో దట్ ఇట్ విల్ బి క్రిస్టల్ క్లియర్ అని చెప్పి అడుగుతుంది. సో ఐ సెడ్ ఎస్. ఇమేజ్ క్రియేట్ చేసింది అది, అప్లికేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్, కర్నల్, హార్డ్వేర్ అని చెప్పి. సో దట్స్ హౌ యూ కెన్ యూజ్ స్టడీ మోడ్ గైజ్ ఇన్ ChatGPT. ఇదే కాదు, మీరు లైవ్ ఎగ్జాంపుల్ అంటే మీరు రైట్ నౌ మీరు ఏదైనా టాపిక్ చదువుతున్నా, మీరు ఎక్కడైనా స్టక్ అయినా మీ హోంవర్క్ చేసేటప్పుడు, లేదంటే మీకు ఏదైనా డౌట్ వచ్చి మీరు క్లాస్ రూమ్లో అడగడానికి ఎంబారసింగ్గా ఫీల్ అయినా, ఇబ్బంది పడుతున్నా, మీరు ChatGPTలో స్టడీ మోడ్ ఎనేబుల్ చేసి ఆ క్వశ్చన్ అడిగితే అఫ్కోర్స్ మీరు మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ దానికి చెప్పండి, అది ఇంకా క్రిస్టల్ క్లియర్గా మీకు తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో స్టూడెంట్స్, మీకు ఇప్పుడు ఎలాంటి డౌట్ వచ్చినా, హోంవర్క్ చేయలేకపోయినా, మార్క్స్ తక్కువ వచ్చినా, జస్ట్ రిమెంబర్ దిస్ వీడియో. అండ్ మీరు ChatGPT స్టడీ మోడ్లో ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలో తెలియకపోయినా, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను 100% ఆన్సర్ ఇస్తాను, మీకు ఆ టెక్నిక్స్ నేర్పిస్తాను. ఫర్దర్ వీడియోస్లో ఆ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అవన్నీ డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయినా, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లాస్ట్లీ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకు కూడా ఈ ఫీచర్ గురించి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.